క్యాప్సికమ్ ఒక 3 తీసుకున్నాను. ఈ 3 కూడా తొడిమలు కట్ చేసేసుకోవాలి. చాలామంది స్టఫ్డ్ క్యాప్సికమ్ చేస్తారు. క్యాప్సికమ్‌ని నూడిల్స్‌లోకి, ఫ్రైడ్ రైస్‌లోకి ఎక్కువ యూజ్ చేస్తారు. సో, మెయిన్ డిష్ ఎందుకు తయారు చేసుకోకూడదు? చేసుకోవచ్చు కదా! సో, తొడిమలు కట్ చేసి లోపల ఉన్న సీడ్స్‌ని తీసేస్తున్నాం. పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుంది. సో, పెద్ద పెద్ద ముక్కలుగా చూసారుగా, ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. సో, అన్నీ కూడా ఇలాంటి పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే మన తినడానికే కాదు, చూడడానికి కూడా బాగుంటుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు చూసినప్పుడు నచ్చితేనే కదా తింటాం. కాబట్టి అన్నీ కూడా ఇలా కట్ చేసేసుకున్నాను. తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పల్లీలు వేయించుకోవాలి. వేరుశనగ పప్పులు 3 టేబుల్ స్పూన్లు, ధనియాలు 1 టేబుల్ స్పూను, తెల్ల నువ్వులు 2 టేబుల్ స్పూన్లు వేసి వేయించుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో, ప్యాన్లో ఇవన్నీ వేగిపోయిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని మంచిగా పొడి చేసుకుందాం. సో, ఇవన్నీ కూడా జార్లో తీసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో పచ్చి కొబ్బరి 1 కప్పు, అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక 10 గ్రాములు నానబెట్టిన టొమాటో, అల్లము 1 టేబుల్ స్పూను తరిగింది వేసేసుకొని, ఆ తర్వాత లవంగాలు 5, అలాగే 3 యాలకులు వేసేసి, పట్ట కొద్దిగా, దాల్చిన చెక్క అంటాం కదా అది వేసి కొద్దిగా వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. సో, మంచిగా పేస్ట్ తయారు చేసుకోవాలి. సో, ఈ మసాలానే మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. చూసారా, బాగా మంచి పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూను ఆవాలు వేసుకొని చిటపటలాడాలి. తర్వాత జీలకర్ర 1 టేబుల్ స్పూను, తర్వాత మినపప్పు 1 టేబుల్ స్పూను, పచ్చెనగపప్పు 1 టేబుల్ స్పూను, ఎండుమిర్చి 2 వేసి కాస్తంత వేపుకోవాలి. కొద్దిగా కరివేపాకు, చిటపటలాడుతుంది, అమోఘమైన అరోమా వస్తుంది. ఇందులో 1 కప్పు చిన్నగా తరిగిన ఎర్రగడ్డ ముక్కలు, ఆనియన్స్. సో, కరివేపాకు ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. కరివేపాకు గుడ్ ఫర్ హెల్త్. కరివేపాకుని తీసి పడేయకండి, తినడానికి ప్రయత్నించండి. కొద్దిగా పసుపు, 2 టేబుల్ స్పూన్లు కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూను గరం మసాలా వేసేసి మంచిగా కలుపుకొని, ఇప్పుడు ఇందులో తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసి కలుపుకోవాలి. తర్వాత 1/2 కప్పు టొమాటోలు, బాగా పండిన టొమాటోలు 1/2 కప్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసేసి కలుపుకోవాలి. క్యాప్సికమ్ మనకి చాలా టైం తీసుకుంటుంది అనిపిస్తుంది, కానీ తొందరగానే ఉడికిపోతుంది. సో, అన్నీ బాగా కలిపేసుకున్నాం. చూడ్డానికే చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడు ఇందులో మసాలా పేస్ట్ వేసాం. మసాలా పేస్ట్ వేసేసి కలుపుకోవాలి. చూసారా, మసాలా పేస్ట్ వేయగానే ఇంకా మంచి కలర్ వచ్చింది. ఇప్పుడు మీకు అవసరం అనిపిస్తే కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసి కలుపుకున్నామంటే మనకి
ఉడకడానికి కావాల్సిన టెక్స్చర్ వస్తుంది. ఇప్పుడే మంచి అరోమా స్టార్ట్ అయిపోయింది తెలుసా. సో లో ఫ్లేమ్లో కాసేపు ఉడికించుకుంటే సరిపోతుంది. మూత పెడితే ఇంకా త్వరగా ఉడుకుతుంది. సో దాదాపు ఒక 15 నిమిషాలు బాగా ఉడికించుకున్నారంటే లో ఫ్లేమ్లో సరిపోతుంది. సో 15 నిమిషాల తర్వాత కూర బాగా దగ్గర పడితే చూసారా ఇలా థిక్ పేస్ట్గా అయ్యాక కొత్తిమీర చల్లేసి కలుపుకుంటున్నాం. బాగా ఉడికిపోయిందా, స్టవ్ కట్టేద్దాం. సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటున్నాను. చూసారా కలర్ఫుల్గా, టేస్టీగా, యమ్మీగా రెడీ అయిపోయింది క్యాప్సికమ్ మసాలా కర్రీ. మర్చిపోకుండా తప్పకుండా ట్రై చేయండి. క్యాప్సికమ్ని తెలుగులో ఏమంటారో పేరేమైనా ఐడియా వచ్చిందా? నాకు తెలిసి బుంగ పచ్చిమిరపకాయలు అంటారు. మరి మీకేమనిపిస్తోంది? కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో ఈ రెసిపీ ఎలా అనిపించిందో కూడా డోంట్ ఫర్గెట్ టు కమెంట్. See you on next video. Take care. Bye bye. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. See you on next video.